వెనకటికి జూన్ 2025లా కేరళ దగ్గరకు ఒక F-35 ఎగిరిన ఉండే, మీకు యాద ఉంది అనుకుంటా. ఒకటి ఏంటంటే నీ దగ్గర స్టెల్త్ ఫైటర్ ఉండాలా, ఇంకొకటి ఏంటంటే ఎవడు స్టెల్త్ ఫైటర్ వచ్చినా అది నువ్వు డిటెక్ట్ చేయాలా, అంతే కదా యుద్ధం అంటే. శత్రువు దీన్ని జామ్ చేద్దామని అనుకున్నా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో జామ్ చేయలేడు. ఆడు కేవలం బ్రెడ్కి జామ్ పెట్టుకోగలుగుతాడు, కానీ మన ఆరుద్రాని మాత్రం జామ్ చేయలేడు. భారత్ ఇండైరెక్ట్గా ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ని ఛేదించిందా లేదా? భారత్లోకి రావాలనంటే అమ్మో జంక్షన్ జామ్ అవుతుంది రో అని అన్నది ఉన్నదా లేదా? అంటే వాడు ఇంకా అడ్వాన్స్ వర్జన్స్లోకి పోతాడు. ఏడవున్నా ఇంకొకసారి నిలబడి భారతీయుడు లెక్క గర్వపడుండ్రి, గర్జించుండ్రి, గర్వంగా చెప్పుకోండి, మేరా భారత్ మహాన్. ఎందుకు చెప్పాలనా? వెనకటికి జూన్ 2025లా కేరళ దగ్గరకు ఒక F-35 ఎగిరిన ఉండే, మీకు యాద ఉంది అనుకుంటా. ఆ F-35 ఎగిరంగానే కొంచెం సేపు తిరిగింది, మేము మొత్తం ఇండియన్ ఆపరేషన్స్ అంతా చూస్తున్నాం, F-35 చాలా స్టెల్త్ ఫైటర్, అది ఇది చుపారు వస్తాం మేము, అది ఇది అని చెప్పి ఓ పెద్ద నాటకాలు ఆడినారు. తర్వాత ఏమైంది? యూ హ్యావ్ బీన్ డిటెక్టెడ్, యు ఆర్ ఇన్ టు ది ఇండియన్ స్పేస్, నాటకాలు ఆడక్ సీదా వెళ్ళిపో, లేకపోతే పుచ్చలు వలగొడతాం అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిరా లేదా? ఆడ ఇన్నడో ఇనలేదో మనకు తెలియదు, కానీ తర్వాత ఎమర్జెన్సీ మేడే 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 అని చెప్పి ల్యాండ్ అయిందా లేదా? దాన్ని ఎండకు వానకు నానబెట్టినరా లేదా మనోళ్ళు? అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే F-35 ఏదైతే స్టెల్త్ ఫైటర్ జెట్ అని అంటారు చూడు, ఇన్విజిబుల్ ఏది ఉండదు, మనకు కనబడది అంతే, దొరకది, మన రేడార్కి దొరకది. దానికి స్టెల్త్ టెక్నాలజీ ఉంటుంది. ఆ స్టెల్త్ టెక్నాలజీని తెలిసిందిలే ట్రంప్ తాత నీ F-35 తెలిసిందిలే పట్టిందా లేదా? ఇవాళ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మన భారత్. ఏంది తెలుసా? ఒక AI సిమ్యులేషన్ షోలా ఇండియాస్ పేరు కూడా మనోళ్ళు మామూలుగా పెట్టారు, ఆరుద్ర. రేడార్ పేరు ఏంది? ఆరుద్ర. F-35Aని ఒక సిమ్యులేషన్ షోలా ట్రాక్ అవుతుంది అని చెప్పి చూపించారు. హిస్టరీ ఆఫ్ F-35 గురించి మనం ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు మన ఇండిజినియస్ రేడార్ ఆరుద్ర గురించి మాట్లాడదాం. DRDO డెవలప్ చేసి ఆరుద్ర మీడియం పవర్ రేడార్ ఏదైతుంది చూడు, మన భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BEL మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. భారత్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీని ఆకాశాన్ని తీసుకోబోతున్నది. ఎందుకు అని అంటే ఈ రేడార్ టైప్ తీసుకొని చూస్తే 4D యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అని చెప్పి చెప్తున్నారు, AESA విత్ ఎలక్ట్రాన్ బీమ్ స్ట్రీమింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఈ రేడార్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ గ్లోబల్ సిస్టమ్స్ కంటే తోపు తురుం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అండ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ ది సిమ్యులేషన్ పారామీటర్స్. AI అసిస్టెడ్ సిమ్యులేషన్ షో ఏం చేసిందనంటే అక్కడ మనకేం చూపించిందనంటే ఆధారాలు ఏం నిరూపించినాయి అనంటే ఆరుద్ర ఆరాంగా డిటెక్టు చేస్తుంది, ట్రాకు చేస్తుంది. ఒక సిమ్యులేటెడ్ అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా F-35 యొక్క స్టెల్త్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ని సిమ్యులేట్ చేస్తే ఇది డిటెక్ట్ చేసింది. అంటే భారత్ యొక్క ఇప్పుడు ఒకటి ఏంటంటే నీ దగ్గర స్టెల్త్ ఫైటర్ ఉండాలా, ఇంకొకటి ఏంటంటే ఎవడు స్టెల్త్ ఫైటర్ వచ్చినా అది నువ్వు డిటెక్ట్ చేయాలా, అంతే కదా యుద్ధం అంటే. భారత్ ఇప్పుడు డిటెక్ట్ చేస్తుందనంటే ప్రపంచంలో ఎంత పెద్ద స్టెల్త్ ఫైటర్ ఉన్నా అంతేనా? నాకు ఒక మాట వచ్చింది కానీ జరగా మింగుకుంటున్నా. అంటే భారత్ యొక్క కౌంటర్ స్టెల్త్ క్యాపబిలిటీ అనేది పెరిగిందా లేదా? నీకు ఇక స్టెల్త్ ఫైటర్ ఎందుకు? ఇక ఓ మాట అడుగుతున్నా, ఎవడొచ్చినా నీకు కనబడతాడని పుచ్చలు వల్ల కొడతాం. ఎందుకు అని అంటే రేంజ్ ఎంత తెలుసా? అప్ టు 400 కిలోమీటర్స్. అంటే లాంగ్ రేంజ్ సర్వైవలెన్స్ అడ్వాంటేజ్ ఆరుద్రకు ఉన్నదా లేదా ఫ్రెండ్స్? ఆల్టిట్యూడ్ కవరేజ్ కాడికి వస్తే 100 మీటర్స్ నుంచి 30 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ వరకు తీసుకుంటుంది అన్నట. అంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం, LRLACM మీద మాట్లాడుకున్నాం. ఇది జర కిందికేని కూడా పోతుంది, మీదికేని కూడా పోతుంది అని చెప్పినాం. కిందికేని పోతే రేడార్ పట్టుకోదు అని చెప్పి లో టెరైన్ అని చెప్పి మాట్లాడినాం చూడు. ఇది లో ఫ్లయింగ్ క్రూజ్ మిసైల్స్ని కూడా పడుతుంది, ఇన్ఫ్యాక్ట్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా పట్టేస్తుంది. 360 డిగ్రీ సర్వైలెన్స్ అంటే ఒక దగ్గర ఇట్లా ఉండదు, ఇది గోల్గా తిరుగుతుంటుంది. మనం చూస్తాం కదా టీవీలలో, ఇట్లా గోల్గా తిరుగుతుంటుంది. అంటే నీకు ఎక్కడ కూడా బ్లైండ్ సెక్టార్లు కనబడాయి. ఇట్ కమ్స్ విత్ ఏ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్, ECCM అని చెప్తారు, ఎలక్ట్రానిక్ కౌంటర్ అండ్ కౌంటర్ మెజర్ టెక్నాలజీ. అంటే శత్రువు దీన్ని జామ్ చేద్దామని అనుకున్నా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో జామ్ చేయలేడు. ఆడు కేవలం బ్రెడ్కి జామ్ పెట్టుకోగలుగుతాడు, కానీ మన ఆరుద్రాని మాత్రం జామ్ చేయలేడు. వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది నెట్వర్క్, దీన్ని IACCSకి ఇంటిగ్రేట్ చేసిరు. అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్కి చేసిరు. అంటే
రేపటి దినము నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ క్యాపబిలిటీ పెంచాలనంటే ఇది తోపిది ప్రపంచంలో. డేటా షేరింగ్ కాడికి తీసుకుంటే ఇది రియల్ టైం టార్గెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మన ఎయిర్ డిఫెన్స్ మెకానిజంకి ఒక అసెటా కాదా? F-35 ఇవాళ ఎందుకు ఘాతక్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి మాట్లాడతారు, దాన్ని ఫైటర్ జెట్ అని ఎందుకు మాట్లాడతారు F-35ని? బికాస్ ఇట్ ఈస్ స్టెల్త్. ఇంకొకటి ఏందనంటే అది రేడార్లో దొరకదు, ఆ క్రాస్ సెక్షన్ దొరకదు. అట్లాంటి స్టెల్త్ టెక్నాలజీ ఉన్నది. దాని పెయింటే తీసుకుంటారు, దాని డిజైనే తీసుకుంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఆరుద్ర తెలిసింది లేని పాట పాడుతున్నది అని అంటే F-35 ఏం చేస్తుంది? మేడే మేడే అని చెప్పి దిగాల్సి వస్తుంది కదా. అంటే ఏదైతే మనం భారత్కి కలగన్నం చూడు, మిషన్ సుదర్శన్ చక్రయాన్ అని ఇండియా యొక్క ఫ్యూచర్ యాంటీ స్టెల్త్ రేడార్ గ్రిడ్ అనేది భారత్ తయారు చేసుకుందా లేదా? ఒక లేయర్డ్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ని తయారు చేసుకుంది ఫ్రెండ్స్ భారత్. లేయర్డ్ అని అంటే దీనికి కాంప్లిమెంటరీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అంటే కేవలం ఆరుద్రనే పనిచేయదు, దీనికి అశ్విని, రోహిణి లాంటి రేడార్లు కూడా ఒక మల్టీ లేయర్ ఇండిజీనియస్ రేడార్ ఈకో సిస్టమ్లా పనిచేస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఆత్మనిర్భరే, ఇండిజీనియస్గా తయారవుతున్నాయి ఇవన్నీ. మళ్ళీ ఇవన్నీ ఎందుకో 60-50 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్లో ఎందుకో కాలేదు. ఇవాళ నువ్వు ఒక టాపిక్ తీసుకొని స్ట్రాటజిక్ సిగ్నలింగ్ తీసుకొని చూస్తే భారత్ యొక్క గ్రోయింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆత్మనిర్భరత ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో పెరిగిందా లేదా? అంటే ఇంపోర్ట్లు తగ్గినాయా లేవా? నీ ఆమ్కార్ రిలవెన్స్ ఏదైతుందో ఇలా కౌంటర్ స్టెల్త్ ఎక్స్పీరియన్స్ మనం అందరం సాక్షులం అవుతున్నామా లేదా? అంటే భారత్ ఇండైరెక్ట్గా ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ని ఛేదించిందా లేదా? ఫ్యూచర్ ఏరోస్పేస్ డాక్ట్రైన్లా బాహుబలిగా నిలబడ్డదా లేదా? డిటరెన్స్ వాల్యూ కాడికి తీసుకొని చూస్తే స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పటిదాకా స్టెల్త్ ఉంటుంది, దాని స్టెల్త్నెస్ దొరకకపోతుంటుంది. అంటే ఇప్పుడు శత్రువులకు ఖర్చు పెంచిందా లేదా భారత్లకు రావాలనంటే అమ్మో జంక్షన్ జామ్ అవుతుంది రో అన్నది ఉన్నదా లేదా? అంటే వాడు ఇంకా అడ్వాన్స్ వర్జన్స్లోకి పోతాడు, అంటే వాడి డిఫెన్స్ క్యాపబిలిటీ పెంచుకోనికే ప్రయత్నం చేస్తాడు. అంటే వాడికి ఇది కూడా మనసులో ఉంటుంది, ఏంద్రా ఈ ఆరుద్ర మనం కనుక్కోవాలి, దీన్ని ఎట్లా కనిపెడుతున్నాడు వీడు, రేపటి దినం నేను ఇంకా అడ్వాన్స్ స్టెల్త్ ఫైటర్ తీసుకొచ్చినా వీడు కనిపెట్టి సస్తాడు కదా అని అనేది. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ భారత్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచించుండ్రి. BEL DRDO కలిసి తీసుకొచ్చిన దానికి గ్లోబల్ కాంపిటీషన్ ఎంత పెరుగుతుందో చూడండి. ఎందుకంటే ఇప్పుడు F-35 వాడు కొనడు, ఈ రేడార్ కొనుక్కుంటాడు, ఆరుద్రను కొనుక్కుంటాడు. సో భారత్కి పెరుగుతున్న సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, గర్వము, గౌరవము ఎందుకు అనంటే కంప్లీట్గా ఇండిజీనియస్ ఇది భారత్లోనే తయారవుతుంది. సెన్సర్ల కాడికని, సాఫ్ట్వేర్ కాడికని, నెట్వర్కింగ్ కాడికని. సో భారత్ యొక్క గర్వం పెరిగిందా లేదా? ఆత్మనిర్భరత అని చెప్పి మాట్లాడినప్పుడు ఏక్ షేర్ रहता ऐसा ऐसा जाता ना అన్నాడు. अब शेर किस कैसा शिकार कर रहा देख रहे हैं? राहुल गांधी को बता रहा हूँ, शेर कैसा शिकार कर रहा देख रहे क्या करेगा షికారి అని అంటే కోల్కే కుజాలియా బికారి అని అన్నాడట. గట్లుంటుంది పంచాయతీ. అలా దీని మొబిలిటీ అడ్వాంటేజ్ కూడా నా భూతోన్న భవిష్యత్ ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? దీన్ని మనం నేల మీద కూడా పెట్టుకోవచ్చట, అండ్ ట్రక్ మౌంటెడ్ మొబైల్ ప్లాట్ఫామ్ కూడా పెట్టుకోవచ్చట. అంటే దీన్ని ఏడుకాడికి నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తున్నప్పుడు దుష్మన్కి ఎట్లా తెలుస్తుంది చెప్పు ఇది ఏడున్నదేనని? ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ రేడార్లను కొడతారు. పాకిస్తాన్వి కూడా మనం గవే చేసినాం మొన్నటి ఆపరేషన్ సింధూర్ అప్పుడు. సో రేడార్లను కొడతాం. ఎందుకు అని అంటే గద్దల కన్లే పోయినవి అనుకో, ఏది ఏమనంటే తెలియదు కదా వాళ్ళకు. సో ర్యాపిడ్ రీలొకేషన్ అండ్ సర్వైబిలిటీ పెరిగినట్ట కాదా? ఇది ఏ సెక్టార్లోనైనా నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు. అనంటే నువ్వు కొండలలో పెట్టుకోవచ్చు, భూమి మీద పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఎనిమికి టార్గెట్ దొరుకుతుందా? ఆడికి రేడార్ సైట్ తెలియకపోతే ఆడు పటాకాలు ఎట్లా వెళ్తాడు? మళ్ళీ దీన్ని హై ఆల్టిట్యూడ్ డిప్లాయ్మెంట్లో కూడా చేసుకోవచ్చు. హిమాలయన్ టెరైన్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే భారత్ యొక్క సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ వెబ్కి ఇవాళ ఆరుద్ర, అశ్విని, రోహిణి ఈ రేడార్లు ఎయిర్బోన్ సెన్సర్లతో చేతులు కలిపి శాటిలైట్ ఇంటెలిజెన్స్తో లింక్ అయ్యి IACCSతో ఇంటిగ్రేట్ అయ్యి ఆర్మీ ఆకాష్ కమాండ్ సిస్టమ్ని ఏలుతున్నాయా లేవా ఫ్రెండ్స్? జస్ట్ ఇమాజిన్ చేయండి, 400 కిలోమీటర్ల సర్వలెన్స్ క్యాపబిలిటీ, 360 డిగ్రీస్ రేడార్ కవరేజ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ నెట్వర్క్, స్ట్రాంగ్ యాంటీ జామింగ్ ఫీచర్లు. దీన్ని జామ్ కూడా ఎవరు చేయలేడు. మిషన్ సుదర్శన్ చక్రకు ఇవి మద్దతు తెలుపుతాయా తెలివయా? ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు, హై ఆల్టిట్యూడ్ డిప్లాయ్మెంట్ కూడా చేయొచ్చు. స్టెల్త్ అని చెప్పుకున్న వాళ్ళంతా ఇవాళ చిల్లరగాళ్ళు అయిపోయారు. నిజంగా చెప్పాలంటే చికిరి 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 అని చెప్పి మనం వాడుతున్నాం ఇప్పుడు. తీసుకురా అని అన్నట్టు. భారత్ కౌంటర్ స్టెల్త్ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేసింది. స్టెల్త్ అని అంటే మాకి కిరికిరి అబ్రక దబ్రా కాదు, అది కనబడదు అంతే. కాకపోతే
అది మిస్టర్ ఇండియా దగ్గర ఒక అద్దాలు ఉంటుంది చూడు, ఆడు వాచ్ ఇట్లా గుంజంగానే ఆడు కనబడాడు, బట్ ఎర్రద్దాలు పెట్టుకుంటే ఆడు కనబడతాడు. మా దగ్గర ఎర్రద్దాలు ఉన్నాయి రే, ఎర్రద్దాలు ఉన్నాయిరా, రెడ్ బుక్ కూడా అనలేం కదా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తాయి, అందుకే రెడ్ బుక్ అన్నాను. భారత్ పర్మిషన్ అవసరం లేదు రే, మా గద్దలు ఆకాశంలో గట్టిగా కూర్చొని ఉంటాయి. అది ఆరుద్ర నుంచి, రోహిణి నుంచి, అశ్విని నుంచి, పేర్లు కూడా ఏమన్నా పెడతారమ్మా ఇవ్వనోళ్ళు, నిజంగా చెప్తున్నా కదా. భారత్ కేవలం అస్త్రాలు తయారు చేస్తలేదు రే, అస్త్రాలు తయారు చేస్తలేదు, ఆ కళ్ళను తయారు చేస్తున్నది. నీ నిద్ర పట్టని కళ్ళకు మేము ఆ కళ్ళను తయారు చేస్తున్నాం. ఎందుకు చెప్పాలా, ఇట్లాంటి అస్త్రాలు ఏ దేశం తయారు చేస్తుంది తెలుసారా? శాస్త్రాల మీద గ్రిప్ ఉన్న, సనాతన విలువలున్న ఆ దేశమే ఇట్లాంటి అస్త్రాలకు దారితీస్తుంది. భారత్ మాతాకి జై.